So hi guys, welcome to my channel Filmy Friend. సో జస్ట్ ఇప్పుడే నేను సింగీతం అనే సినిమా చూసి వచ్చాను అనమాట. సో ఈ మూవీని 94 years ఓల్డ్ సింగీతం శ్రీనివాస్ గారు అని డైరెక్ట్ చేశారు. ఆయన ఐత్య 369 అని చెప్పి భైరవ దీపం అని చెప్పి చాలా మంచి మూవీస్ అయితే ఆయన డైరెక్ట్ చేశారనమాట. సో ఈ సినిమా బాగుందా లేదా, హిట్టా ఫ్లాపా అని తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడండి. సో ఇప్పుడే కానీ మన వీడియోస్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టూ. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతాం. 2026లో చాలా అంటే చాలా సినిమాలు వచ్చినాయి మా. అందులో నేను థియేటర్ బయట నుంచి వచ్చి ఇదిరా మంచి సినిమా అని చెప్పి ఫీల్ అయింది లేదు. ఓన్లీ వన్ మూవీ, అది దురంధర్. అది కూడా మన తెలుగు సినిమా కాదు, కానీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన వైపు వచ్చింది, అదే సింగీతం. నిజంగా మూవీ చెప్పాలంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. సో వాళ్ళు ఎంచుకున్న ప్లాట్, సినిమా మొత్తం చెప్పాలంటే ఒక 10 to 15 minutes వాళ్ళు డైలాగ్స్ ఉంటాయి, మిగతా అన్ని మాటలు ఉండవు. సో బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక శాపం వల్ల మాటలు పాటగా అయిపోతాయి, అదే బేసిక్ స్టోరీ అనమాట. సో ఇంకా పాజిటివ్స్కి వెళ్ళిపోతే సినిమా అంతా పాజిటివ్స్, నాకు ఎక్కడ నెగిటివ్స్ కనిపించలే. సినిమా చాలా అంటే చాలా బాగుంది. బేసికల్లీ ఆ ముగ్గురు క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రతాప్ కావచ్చు, రేణు కావచ్చు, గౌరీ, 3 క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేశారు. అండ్ రిమైనింగ్ పక్కన ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. సో వీళ్ళందరి వల్ల కొద్ది కామెడీ అయితే జనరేట్ అయింది. మూవీ వాళ్ళు పాడుతూ ఉంటే మనకి చాలా కామెడీగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఏంట్రా బాబు ఈ నస అనేది ఎక్కడ అనిపించదు. నేను ఇంకా చెప్తున్నాం కదా, మనం ఏదైతే మూవీ రివ్యూస్లో పాజిటివ్స్ నెగిటివ్స్ అనుకుంటాం, ఇందులో అన్ని పాజిటివ్సే, అసలు నెగిటివ్స్ నాకు ఎక్కడా కనిపించలే. స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్గా చేశారు స్క్రీన్ ప్లే కూడా. అండ్ ఆయన డైరెక్షన్ అంటేనే అదొక విధానంగా ఉంటుంది భయ్, ఎందుకంటే ఆయన ఏది సింపుల్గా తీయడు. సో లైక్ మనకి టాలీవుడ్లోనే, తెలుగులోనే ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా తీసుకుంది ఆయనే, ఐత్య 369, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఎంచుకున్న ప్లాట్ ఉంది చూసారా, ఎందుకంటే కొన్నిసార్లు మనం చిరాకేస్తుంది, ఎక్కువ పాట ద్వారా వెళ్ళిపోయినా కూడా చిరాకేస్తుంది. కానీ వీళ్ళు ఈ 2 గంటలు అలా కూర్చోబెట్టారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇచ్చిన క్యారెక్టర్స్ కూడా అందరూ ఎక్సలెంట్గా చేశారు. ఎక్కడ మనకి సినిమా అయితే బోర్ అయితే ఉండదన్నమాట, వెళ్ళి చూసేయండి. అండ్ నా రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5 నేనైతే 4.7 అయితే ఇస్తాను. ఇంకా 3 పాయింట్స్ ఏంటంటే, నాకు కొద్ది క్లైమాక్స్ అనేది నాకు ఎక్కడ కొద్దిగా బాగా చేస్తే బాగుండేది, నాకు క్లైమాక్స్ సరిగ్గా అనిపించలేదు. అండ్ ఆల్సో కొన్ని చోట్ల సినిమా కొద్దిగా బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని నెక్స్ట్ సీన్ మొత్తం కవర్ చేసేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అండ్ ఫ్లాష్ బ్యాక్ కొద్దిగా ఎక్కువ చూపిస్తే బాగుండేది, కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ స్టోరీ కొద్దిగా మనకి రెగ్యులర్గా అనిపిస్తుంటుంది అనమాట. అంటే సినిమా అయితే చాలా బాగుంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు దాకా నా వీడియోస్ ఉంటారు, మీకు నచ్చుండొచ్చు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టూ.